అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణలో ఇది 55వ షోరూము. ఈరోజు సుచిత్ర సర్కిల్ ఓపెన్ చేస్తున్నాము. సో మా మినిస్టర్ గారు చేతితో జరగాలని నాకు చాలా కోరిక. అంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత ఫస్ట్ షోరూమ్ వరంగల్, ఖమ్మం, మిర్యాలగూడ. సో 3 షోరూమ్. సో తెలంగాణలో కూడా మేము ఎంప్లాయ్మెంట్ చాలా ఇవ్వాలని బాగా అంటే మేము వచ్చేసి మాకు పెద్ద చదువు అవసరం ఉండదు. అంటే ఐటీ అంటే అందరికీ చదువు కావాలి. చదువు లేని వాళ్ళకి ఎలా ఇది లలితా జ్యువెలరీ. చదువు లేదంటే లలితా జ్యువెలరీ. డబ్బులు ఉడకని రావు ఎలా చెప్తామో, చదువు లేదంటే లలితా జ్యువెలరీ వచ్చి జాబ్ చేసుకోండి. మాకు చదువు ముఖ్యం లేదు, ఎందుకంటే మాది మొత్తం కంప్యూటరైజ్. ఆ స్లిప్ ఇస్తే ఆ కస్టమర్కే తెలుస్తుంది ఎంత కట్టాలని చెప్పేసి. సో లెక్కలు వేసుకునేది క్యాల్కులేటర్తో వేసుకునే అలాంటి సిస్టమ్ మన షాప్లో లేవు. ఇంకా మా అన్న మాట్లాడతారు. సేమ్ లలితా అన్నీ లలితా జ్యువెలరీ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు లలితా జ్యువెలరీస్ మా సోదరులు కిరణ్ గారు 55వ షోరూమ్ ప్రారంభోత్సవ సందర్భంలో నేను, మా మిత్రులు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొదటగా లలితా జ్యువెలరీస్ సంబంధించిన అధినేత కిరణ్ గారికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన ఆర్థిక వ్యవస్థలో బంగారం, వెండి కానీ, అదేవిధంగా ఇంకా ముందుకు పోతే డైమండ్స్, జ్యువెలరీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజంపై. ఆ క్రమంలో కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఒక ఆలోచన చేసినందుకు, ఒక ప్రయత్నం చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు సుచిత్ర సర్కిల్లో మరొక షోరూమ్ను ఏర్పాటు చేయటం, ఈరోజు ప్రజల పక్షాన కూడా మేము వారిని కోరుతా ఉన్నాం. మెరుగైన రీతిలో నాణ్యమైన ఆభరణాలు ఇచ్చే క్రమంలో మీరు చూపెట్టే ఒక అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాణ్యమైన బంగారం అందించే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి. తెలంగాణకు సంబంధించి మా ప్రభుత్వం తరఫున ఈరోజు వారిలాంటి అనేక మందిని కోరుతా ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో, ఈరోజు గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, జ్యువెలరీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేస్తూ ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని నేను వారిని కోరుతా ఉన్నాను. ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో కానీ, పట్టణ ప్రాంతంలో కానీ వందలాది సంవత్సరాలుగా వృత్తిపరంగా స్వర్ణకారులు కానీ, ఇతరులు కానీ వారికి సంబంధించి రెండవ తరం చదువుకున్నవారు, ఈ సాంకేతిక పరిజ్ఞానం పొందినవారు రాబోయే కాలంలో కొత్త డిజైన్స్కు సంబంధించి ఏ విధంగా వారు చదివిన చదువుకి, వారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి తరతరాలుగా వృత్తిపరంగా నమ్ముకున్న వారి కుటుంబ సభ్యులకి విలువ ఆధారిత కార్యాచరణ చేపట్టే యోచనలో నేను కిరణ్ గారిని కోరుతా ఉన్నాను. ఒక ప్రధానమైన పార్కుని ఇక్కడ ఏర్పాటు చేయాలి, వేలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేయాలని ఈరోజు
మరొకసారి లలిత జ్యువెలరీకి సంబంధించిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకి ఈరోజు షోరూమ్స్ ఏర్పాటు చేస్తూ దీంట్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది ఉద్యోగస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విత్ దెమ్ ఆల్ ది బెస్ట్. దీని గురించి ఒక మీటింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద యూనిట్ అంటే పని తెలియని వాళ్ళకి పని నేర్పించాలి, దానికి మళ్ళీ మేము జాబ్లో పెట్టాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పెడితే దగ్గర దేవుడి దయ వల్ల బాగా చేసుకుంటే 10,000 మందికి మనము స్టాఫ్ని తీసుకోవచ్చు. తర్వాత దాంట్లో ఎవ్రీ ఇయర్ 5,000 మందికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఎక్కడైనా కూడా ఎక్కడ పోయినా కూడా 30-40 వేలు శాలరీ 100% వాళ్ళకి వస్తుంది. అది మనం తెలంగాణనే కాదు ఎక్కడైనా కూడా వాళ్ళు హ్యాపీగా బతకవచ్చు. దానికి చదువు అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. పెడుతున్నాము 100% పెడుతున్నాము. మా అన్నగారు సపోర్ట్ చేస్తున్నారు. పెడుతున్నాం కాదు, అన్నగారు చెప్పాలి, నేను పెట్టిస్తానని చెప్పండి, నేను పెడతాను. నాకు రంటా అవును అవునన్నా చెప్తాను. గవర్నమెంట్ తరపున సైట్ అన్ని అలాట్మెంట్ చేస్తున్నారు, దాని మీద పని జరుగుతూ ఉంది. అంటే రోడ్ కనెక్టివిటీ కూడా కావాలా, జనాలు వచ్చేదానికి ఇబ్బంది ఉండకూడదు. పబ్లిక్ బస్సులు కానీ దాంట్లో అంటే లోపల ఎక్కడైనా పెడితే అది వచ్చేపోయేది కష్టం ఉంటుంది. సో హాస్టల్ లాగా కూడా చేస్తాం లోపల, ఫుడ్, చిన్న హాస్పిటల్ కానీ. 1,000 crores నాకు తెలిసి చాలదు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 2,500 crores అవుతుంది గోల్డ్ని కలిపి. సో ఇది ఆల్మోస్ట్ 5 lakhs square feet వస్తుంది. 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటేనే నేను అనుకునేది జరగద్ది. థ్యాంక్ యూ. అరే శ్రీకాంత్, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. 2,500తోని హైదరాబాద్ లో 2,500 కోట్ల పెట్టుబడి తెలంగాణ. చిన్న ఉంటుంది అప్పుడు, చిన్న ఉండే అప్పుడు ఫోటో తీయమని కూర్చోండి మేడం. థ్యాంక్ యూ బ్రదర్. ఓహో మాకు ఇదే ఛాన్స్. ఈరోజు ఒకరోజే కదా. నాకు అరే అలా చల్లే భయ్యా లోపలికి భయ్యా 9 రాజు ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ. ఏందన్నా 2,500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి లలిత ద్వారా. శ్రీధర్ బాబు గారు వెల్కమ్ చెప్పారు.